కాకినాడ రూరల్ మండలం పాతగైగులపాడు టీడీపీ నాయకులు పిల్లి వినయ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంత నానాజీ సమక్షంలో పార్టీలో చేరారు. వాసంశెట్టి శ్రీనివాస్, మెడిశెట్టి శ్రీనివాస్, గుత్తుల మణికంఠ, కోట వెంకటరమణ, వాసంశెట్టి వివేక్, వాసంశెట్టి సతీష్, గుబ్బల రమణ, సవరపు పండు, కేతా కమల, వాసంశెట్టి వెంకటరావు జనసేన పార్టీలో చేరటం జరిగింది. వీరందరికీ పంత నానాజీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో మీరందరూ సపోర్ట్ తోటి విజయం సాధిస్తాం. ఈవేళ ఈ జాయినింగ్ చేసిన వినయ్ గారికి కూడా వచ్చిన మహిళలకి, పెద్దలకి, అందరికీ కూడా ఎడ్విల్జీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీసర్ కమ్యూనిటీ పీపుల్ వచ్చారు. అందరికీ మనకి పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మన పార్టీ యొక్క సిద్ధాంతం కులం, మతం లేదు, అన్ని సమానమైన సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టారు. అవసరమైతే త్యాగాలు చేసి కాపుల్ని పెద్దల పాత్ర వహించమన్నారు తప్ప ఏ పదవులకి వాటికి ముందుకు రావద్దని చెప్పడం జరిగింది. ఎందుకంటే ముందు ఈ ప్రభుత్వం దించిన తర్వాత మిగిలినన్ని ఆలోచించాలి. ఈ ఐకమత్యంగా మరి ఉన్న చేపు మన నానాజీ గారు ప్రియత నాయకులు వారు నాకు దగ్గర 40 సంవత్సరాలు తెలుసు. ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు కూడా అందంగానే పిలవటం, వేరే ఏం చదవడం ఇవన్నీ జరిగిన వ్యక్తి. అయితే మేము రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీలో నేను సెక్రటరీ చేయడం జరిగింది. వారు డిసిసిగా ఉండేవారు. ఆ అనుబంధంతో కొత్త గోపాలకృష్ణ గారు రావడం జరిగింది కాంగ్రెస్లోకి. అక్కడి నుంచి రెడ్డి గారి ప్రవేశం జరిగింది. అక్కడి నుంచి మేము ఇలా జగన్ గారి దగ్గర రావడం జరిగింది. కొంతమంది అయ్యారండి. వచ్చే ప్రభుత్వం మందే వచ్చి మన కాకినాడ రోడ్లో గెలిచేది నానాజీ గారే. గాజు గుర్తులో ఓటేసి మన నానాజీ గారిని గెలిపించండి. మీకు ఏం కావాలన్నా మొత్తం ఓసీ, కాపులు, చెట్టుబజ్జలు ఇలాగ అందరినీ సమానంగా చూస్తారు. అందరికీ సమాన న్యాయం చేస్తారు. జై పంతం, జై నానాజీ, జై జనసేన.